ఘోషకు సమాధానమేదంటూ రగులుతున్న విలయాలను సమాధి చేయాలంటూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో జనసేన జెండాను ఆవిష్కరించనున్నారు. ముందుగా హోటల్ విజయకృష్ణ నుంచి ర్యాలీగా బయలుదేరి నగరం పాలెం 3 బొమ్మల సెంటర్, విజయలక్ష్మి థియేటర్ మీదుగా అడపావారి వీధి వరకు జన సైనికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం అడపావారి వీధిలో జనసేన జెండా ఆవిష్కరణ, బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుంటూరు జిల్లా గుంటూరు పట్టణంలో జనసేన పార్టీ భారీ ర్యాలీకి సిద్ధం కావడం జరిగింది. హోటల్ విజయకృష్ణ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ అడపావారి వీధి వరకు కూడా ర్యాలీ నిర్వహణ, అనంతరం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు జనసేన పార్టీ బహిరంగ సభ కూడా నిర్వహించనుంది. ప్రధానంగా ఈ ర్యాలీ అదేవిధంగా జనసేన పార్టీ బహిరంగ సభకు చూసినట్లయితే కనుక జనసేన పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోను, జనసేన పార్టీ సిద్ధాంతాలను, జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును కూడా ప్రజలకు పరిచయం చేయడమే కాకుండా జనసేన పార్టీ బలోపేతానికి కార్యాచరణ కూడా సిద్ధం చేయడానికి కార్యకర్తలకు, ఇటు అభిమానులకు దిశా నిర్దేశం చేయడం కోసం ఈ బహిరంగ సభ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అదేవిధంగా జిల్లా నేతలతో పాటు రాష్ట్ర నేతలు కూడా కొందరు హాజరై జనసేన పార్టీలో ఉన్నటువంటి అభిమానులకు, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో చూస్తే జనసేన పార్టీ బలోపేతానికి ఇటు పల్నాడు ప్రాంతంలో దాచేపల్లి, గురజాల, మాచర్ల ఈ పట్టణాలతో పాటు డెల్టా ప్రాంతంలో రేపల్లె, బాపట్ల, కొల్లూరు ఈ ప్రాంతాలలో బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు గుంటూరు పట్టణంలో కూడా జనసేన పార్టీ బలోపేతానికి, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు ఆత్మస్థైర్యం నింపడం కోసం గుంటూరు పట్టణంలోనే మొదటిసారి జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరగడమే కాకుండా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభ ద్వారా జనసేన పార్టీ కార్యకర్తల్లోనూ అభిమానుల్లోనూ ధైర్యాన్ని నింపడమే కాకుండా రానున్న రోజుల్లో జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగడం కోసం ఈ ర్యాలీతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుంటూరులో ఉన్నటువంటి గుంటూరు 1, గుంటూరు 2 2 స్థానాలు విజయం సాధించే విధంగా కార్యకర్తలను సన్నద్ధం చేయడమే కాకుండా నాయకులను కూడా అందరినీ ముందుకు నడపడం కోసం కూడా ఈ ర్యాలీలు, బహిరంగ సభలు కూడా ముఖ్యంగా నిర్ణయించడం జరుగుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.